ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్నప్పటికీ అంతిమ లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి మాజీ పొలిటికల్ అఫైర్స్ ఆఫీసర్ రాజా కార్తికేయ తెలిపారు. ఇరాన్లో ప్రస్తుత పాలనపై స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎలాంటి మార్పు ఉండాలనే అంశంపై ఏకాభిప్రాయం లేదన్నారు. ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని భావించడం లేదని అభిప్రాయపడ్డారు. ఇందులో ఐక్యరాజ్యసమితి పాత్ర ఏమిటి వంటి అంశాలను మా ప్రతినిధి నగేష్ షారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకు భయంకరంగా మారుతుంది. ఒకవైపు ఇరాన్, మరొక వైపు అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఏమాత్రం తగ్గడం లేదు. పరస్పర దాడులతో భయంకరమైన వాతావరణం నెలకొంది. అయితే అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది, అసలు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది, ఇదంతా కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందా, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశం పైన కార్తికేయ గారితో మాట్లాడదాం. కార్తికేయ గారు ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో పనిచేశారు. డిప్లొమాట్గా, పొలిటికల్ అఫైర్స్ ఆఫీసర్గా, ప్రత్యేకంగా ఇరాన్లో ఇటీవల 2 వారాల క్రితం వరకు కూడా ఇరాన్లో పనిచేశారు. అక్కడ సుమారు 3 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ, అదేవిధంగా సైనిక, ఆర్థిక, అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులపైన క్షుణ్ణమైన అవగాహన ఉన్నవారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా దీన్ని ఎలా కొనసాగే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలపైన చర్చిద్దాం. నమస్తే కార్తికేయ గారు. సో మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రత్యేకంగా ఇరాన్లో ఉన్న పరిస్థితులపైన చాలా అవగాహన ఉంది. సో అసలు ఈ యుద్ధం అసలు దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, అసలు ప్రధానంగా ఈ యుద్ధం వరకు ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటి? పశ్చిమాసియా చాలా భారత్కి దగ్గరగా ఉన్న ప్రదేశము. ఇన్ఫ్యాక్ట్ అక్కడ జరిగే ఎటువంటి పరిణామాలైనా భారత్ మీద ఒక ప్రభావం చూపిస్తాయి. అందువల్ల దీని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఈ 3 దేశాలకి మధ్య ఉన్న ఒక ఈ రిలేషన్షిప్ ఏదో, ఇది దాదాపు ఈ ప్రాబ్లము ఒక 46 ఏళ్ల పాత ప్రాబ్లం ఇది. పాలస్తీనా ప్రజలకి మీకు తెలుసు కదా, 1947లో ఎప్పుడైతే బ్రిటిష్ వెళ్ళిపోయారో ఆ టైంలో వాళ్ళు బ్రిటిష్ పాలస్తీనా నుంచి వెళ్ళిపోతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని అడిగారు, మేము ఏం చేయాలి ఇక్కడ ఈ ఏరియాని అంటే 2 దేశాలు ఏర్పడాలని ఉండేది, ఇజ్రాయెల్, పాలస్తీనా. కానీ ఎన్నో కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల పాలస్తీనాని ఏర్పడడం అనేది జరగలేదు. ఇరాన్కి, ఇజ్రాయెల్కి దాదాపు 1000 కిలోమీటర్లు గ్యాప్ ఉంది. ఒక షేడ్ బార్డర్ లేదు. ఎటువంటి ఒక కామన్ వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒక నదీ జలాల ప్రాబ్లం కానీ, ఒక కామన్ కమ్యూనిటీ ప్రాబ్లం కానీ ఏది చెప్పడం అన్నది లేదు. బట్ దిస్ ఇష్యూ ఆఫ్ పాలస్తీనా వల్ల ఈ 2 దేశాలకి మధ్య శత్రుత్వం బాగా పెరిగింది. సో మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్కు, ఇరాన్కు చాలా కాలంగా ఒక అంతర్యుద్ధం ఉంది, ప్రత్యక్ష యుద్ధం కూడా జరిగిన సందర్భాలు. కానీ అమెరికా డైరెక్ట్గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు యుద్ధం చేస్తుంది? యాక్చువల్లీ అమెరికాకి ఇరాన్తో 1979 నుంచి ఇంతకు ముందు కూడా, ఎందుకంటే అమెరికా ఆ పాత రాజు ఎవరైతే ఇరాన్లో పోయారో ఆ షాకి సపోర్ట్ చేస్తుండేది. అందువల్ల 1979లో ఈ విప్లవం జరిగినప్పుడు అక్కడ అమెరికన్ ఎంబసీని ఈ ఖొమైనీ మద్దతుదారులు, స్టూడెంట్స్ టేక్ ఓవర్ చేయడము టెహరాన్లో. ఇది దాదాపు బందీలుగా 444 రోజులు వాళ్ళని ఉంచడము, డిప్లొమాట్స్ని, అమెరికన్ డిప్లొమాట్స్ని, ఇదంతా జరిగింది. ఇప్పుడు 1980 తర్వాత ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి, ఇరాన్కి అంటే దౌత్య సంబంధాలు అనేవి లేవు. యాక్చువల్లీ చాలా వరకు యుద్ధంలో గతాల్లో సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేస్తారు, క్షిపణులతో కానీ, బాంబులతో కానీ, లేదా సైనిక స్థావరాలు అలాంటివి చేస్తారు. కానీ ఇందులో ప్రధానంగా మొదటి 2 రోజుల్లోనే ఖమేనీ హత్య ఇలాంటివి జరిగాయి. సో ఈ ఖమేనీ హత్యకు ఒక లక్ష్యంగానే యుద్ధం ప్రారంభమైంది. అసలు ప్రధాన లక్ష్యం ఏం కనిపిస్తుంది? దీని ప్రధాన లక్ష్యం అయితే ఇప్పుడు చెప్పడానికి చాలా రీజన్స్ చెప్పారు. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, అమెరికా రాష్ట్రపతి చెప్పినట్టు ఇరాన్ తను చేయట్లేదన్నా కూడా అణ్వాయుధాల కోసం ట్రై చేస్తున్నదని, అందువల్ల వాళ్ళని ఆపాలనేది ఒక రీజన్గా చెప్పారు. రెండో రీజన్ ఏమో వాళ్ళు తమ క్షిపణుల రేంజ్ని తగ్గించాలి, అంటే ఇజ్రాయెల్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా, అంటే ఇజ్రాయెల్కి థ్రెట్ లేకుండా ఇరాన్ క్షిపణుల రేంజ్ని తగ్గించాలని. మూడోది ఇరాన్ లో మానవ హక్కుల విషయాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మానవ హక్కుల్ని ఇరాన్ ప్రభుత్వం సాల్వ్ చేయాలని. ఇవి చెప్పిన రీజన్స్. బట్ ఈ రీజన్స్ కాకుండా
ఒకరి సింపుల్గా చెప్పాలంటే అమెరికాకి ఇరాన్లో ఉన్న ప్రభుత్వం పూర్తిగా మారాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మారడం అనేది ఎంతవరకు మారాలి ఏమిటి అనేది ఐ థింక్ ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. దీని తర్వాత ఏమొస్తుంది, ఈ ప్రభుత్వం పడిపోతే తర్వాత ఏమొస్తుంది అనేది. ప్రభుత్వం కాదు, ఈ మొత్తం వ్యవస్థ, ఇరాన్లో ఉన్న వ్యవస్థ, దాని రెజీమ్ అని అంటున్నారు అయితే, ఈ వ్యవస్థ ఇరాన్లో ఉన్నది పూర్తిగా పడిపోవాలి అనేది ఇప్పుడు అమెరికా ఒక లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ మొన్న చేసిన స్పీచ్లో ఈ సెడ్ దట్ మేము ఈ ప్రభుత్వాన్ని కోలుగొట్టేస్తాం, ఇరాన్లోని ప్రజల్ని వచ్చి తమ కావాల్సిన ప్రభుత్వాన్ని సృష్టించుకోమని మేము ఇన్వైట్ చేస్తున్నామని. సో ఇది చాలా పెద్ద లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఈ మొత్తం వ్యవస్థకి లీడర్ అయినది ఎవరైతే ఇరాన్లో ఒక వెరీ యూనిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ప్రెసిడెంట్ ఉంటారు, కానీ ప్రెసిడెంట్ పైన ఒక నాయకుడు, ఒక సుప్రీం లీడర్ ఆఫ్ ద రెవల్యూషన్ అనే ఒక ఈ పోస్ట్ ఉంది. అది అయతొల్లా ఖమనేది. సో ఆయన చంపడం అనేది ఇది ఈ విధంగా ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికి అమెరికా చేస్తున్న ఒక ఎఫర్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రైమ్ లక్ష్యము ఒక విధంగా చూస్తే అందరికంటే అన్ని దేశాల కంటే ఈ వ్యవస్థ పూర్తిగా పోవాలి, ఇరాన్ పూర్తిగా మారాలి, ఇరాన్లో కంప్లీట్ చేంజ్ రావాలన్నది లక్ష్యం ఇజ్రాయెల్ది. కానీ ఇజ్రాయెల్ దీనివల్ల ఇజ్రాయెల్కి వచ్చేది ఏమిటంటే, ఇజ్రాయెల్ ఉద్దేశంలో ఒక విధంగా చూస్తే ఏవేవైతే గ్రూప్స్, తీవ్రవాద గ్రూప్స్ కానీ ఏవేవైతే గ్రూప్స్ యాంటీ ఇజ్రాయెల్ ఉన్నాయో పాలస్తీనియా విషయంలో సాయుధ దళాలన్నీ కూడా అవన్నీ ఒకసారి ఎండ్ అయిపోతాయి. ఇంకా ఇరాన్లో చేంజ్ వల్ల వాళ్ళకి ఒక సెక్యూరిటీ వస్తుందని అది ఒక విధంగా చూడొచ్చు. కానీ దానికంటే కూడా ఎక్కువ ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే కొంతమంది ఉద్దేశంలో ఇప్పుడు ఇరాన్లో ఉన్న వ్యవస్థ పూర్తిగా పోయి మళ్ళీ మొత్తము మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి ఎటువంటి థ్రెట్ ఏ దేశం నుంచి రాకూడదు అనేది ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తున్నది. అది ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం లక్ష్యాల ఈ దిశలో చూస్తున్నట్టు ఉంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఖమేనీ చనిపోయినంత మాత్రం అంటే వెంటనే అమెరికా కానీ ఇజ్రాయెల్ సానుకూలమైన ప్రభుత్వాలు అక్కడ ఏర్పడే పరిస్థితి ఉంది. అక్కడ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ ఇరాన్ జనాభా దాదాపు 9 కోట్లు అండ్ ఒక అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా భావిస్తారు. సో ప్రజల్లో ఏంటంటే వివిధ రీజన్స్ వల్ల ఇరాన్లో సర్టన్లీ ఒక ఫ్యాక్షన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వము ఈ వ్యవస్థ కొనసాగాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది మధ్యతరగతి వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇరాన్లో ఇల్లు కొనుక్కోవాలంటే 100 ఏళ్ళు సగటు ఆదాయం ఒక ఫ్లాట్ యొక్క ఖరీదు అంటే 100 ఏళ్ళ ఆదాయం అంటే ఎవరికి సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం లేదు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకోవడము ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల పోస్ట్పోన్ చేసేస్తున్నారు. పిల్లలు కనడం, చాలామంది మధ్యతరగతి కుటుంబాలు అయితే పిల్లలు కనడం ఇష్టం లేదు వాళ్ళకి. సో ఇరాన్ జనాభా ఇన్ఫ్యాక్ట్ పడిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రిప్లేస్మెంట్ రేషియో అంటారు, అంటే కనీసం ఒక కపుల్కి 2 పిల్లలు ఉండాలని. ఇప్పుడు అది 2.1 నుంచి 1.6కి పడిపోయింది. సో ఏంటంటే ప్రజల్లో ఒక నిరాశవాదము బాగా పెరిగిపోయింది. యుద్ధం పరంగా చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ అమెరికా సేనలు దాడి చేస్తున్న మరుక్షణం నుంచే ఇరాన్ కూడా ప్రతిఘటన చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ల పైన కూడా దాడులు చేసే స్థితిలోకి వచ్చింది. అయితే సైనిక శక్తి పరంగా ఇరాన్ పరిస్థితి ఏంటంటే ఇలా ఎంతకాలం అమెరికా ఇజ్రాయెల్ను ఢీకొట్టే శక్తి పూర్తి స్థాయిలో ఉందా? ఇరాన్ సైనిక శక్తి మిడిల్ ఈస్ట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ దేశ వైశాల్యం ఎక్కువ. అక్కడ చాలా కాలంగా అంటే ఇట్స్ రిచ్ కంట్రీ, చమురు ఉత్పాదన వల్ల ఇది, అండ్ లాట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ డిఫెన్స్. ఇరాన్లో ఒక సైనిక దళం, స్పెషల్ సైనిక దళం ఉంది. వాళ్ళు దాన్ని విప్లవ దళం అంటారు. వాళ్ళకి ఉన్న సైనిక బలము చాలా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తారు, మిసైల్స్ డెవలప్ చేస్తారు. దే హవ్ డన్ దే వెరీ స్ట్రాంగ్. అండ్ ఇప్పుడు అమెరికా రాష్ట్రపతి చెప్పడము 1 నెల రోజుల వరకు ఈ యుద్ధం జరగచ్చు అనేది. యుద్ధం ఎంతకాలం నడుస్తుంది అనేది చెప్పడము కష్టం. కానీ ఈ యుద్ధంలో
ఇరాన్ ఎంతకాలం ఫైట్ చేయగలదు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ దేశం మీద భూమి మీద ఫైట్ చేస్తున్నారు. రెండోది ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాల సైన్యాలు పెద్దగా శక్తివంతమైనవి కావు. సో అక్కడ దాదాపు 51,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు ఈ గల్ఫ్ దేశాల్లో. ఖతర్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ కువైత్లో ఒక 13,000 మంది, యూఏఈలో ఒక 3,500 మంది, ఇలా మొత్తము అమెరికా స్థావరాలన్నీ ఉన్నాయి. సో ఈ స్థావరాల మీద అటాక్ చేయడము లేక ఈ దేశాలని యుద్ధంలోకి దించడం అనేది ఇది ఇరాన్ షార్ట్ టర్మ్లో చేయగలదు. ఇది నడుస్తున్నంత వరకు కూడా ఇరాన్ విల్ బీ ఏ మేజర్ ఫ్యాక్టర్. సో అందువల్ల అది కొన్ని రోజులు నడుస్తుందా, కొన్ని వారాల పాటు వాళ్ళు ఫైట్ చేయగలరా, ఎప్పటివరకు ఫైట్ చేయగలరా అనేది విల్ హ్యావ్ టు సీ. చైనా, రష్యా వంటి దేశాలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందా సైనికంగా, దౌత్యపరంగా కావచ్చు? దౌత్యపరంగా ఎస్, వాళ్ళు ఆల్రెడీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కానివ్వండి, ఇక వారు దౌత్యపరంగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి. కానీ సైనిక పరంగా యుద్ధంలోకి దిగడం అనేది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ నా ఉద్దేశంలో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే ఇటు ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం భీకరంగా కొనసాగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ చమురు సరఫరా పైన ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం? కరెక్ట్. చమురు సరఫరా ఇప్పుడు మీరు చూసారంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే పర్షియన్ గల్ఫ్ అనేది మీరు చూసారు కదా, ఇప్పుడు కువైత్ నుంచి అరేబియన్ సీకి వచ్చే ఏరియాని పర్షియన్ గల్ఫ్ అంటాము. అయితే అక్కడ ఎక్కడైతే యుఏఈ ఇంకా ఒమాన్ ఉన్నాయో ఆ కార్నర్లో ఒక ఉండేది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని ఇప్పుడు ఇరానియన్ నేవీ దే డిక్లేర్డ్ దట్ దే హ్యావ్ క్లోజ్డ్ ఇట్ 2 days ఆన్ సండే. దీనివల్ల అక్కడ షిప్స్ చాలా వరకు ఆగిపోయాయి, అక్కడ యుద్ధం జరుగుతున్నది. సో అందువల్ల ఇప్పుడు చమురు మీరు బ్యారెల్ విలువ చూసారంటే ఇట్ హెస్ ఆల్రెడీ గాన్ ఫ్రమ్ 68 something to $75. ఇట్ ఈస్ లైక్లీ టు గో అప్ ఈవెన్ ఫర్దర్. $130 పర్ బ్యారెల్ విలువ కనుక దాటిందంటే చమురు, మీరు ఇన్ఫ్యాక్ట్ $100 దాటినా కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 1991 గల్ఫ్ వార్ అప్పుడు చమురు విలువలు పెరిగిపోవడము, దానివల్ల ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ రావడము, దానివల్ల కూరగాయల ఖరీదులు పెరిగిపోవడము మనం అందరం చూసాము. ఇప్పుడు ఇండియా దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు అప్పటికంటే ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ చమురు విలువలు బాగా పెరిగిపోయాయి అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రియల్ ప్రాబ్లం, ఎకనామిక్ ప్రాబ్లం ఇన్ ఇండియా. ఇప్పుడు మన భారత్కు అంటే ఇటు ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో ఉన్నటువంటి ఆర్థిక వాణిజ్య సంబంధాలు ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాయి? దీనివల్ల అటు భారత్ యొక్క వైఖరి ప్రస్తుతం ఈ విషయంలో ఎలా ఉంది? ఇండియాకి ఒక విధంగా చూస్తే మంచి రిలేషన్స్ ఉన్నాయి రెండు దేశాలతో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ మనకి కార్గిల్ యుద్ధంలో మద్దతు చేసింది, అంటే ఆయుధాలు అవి సర్ప్రైజ్ చేసి. ఇన్ఫ్యాక్ట్ గత 20 ఏళ్ళుగా మీరు చూసారంటే భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు చాలా గట్టిపడుతూ వచ్చాయి. మొన్ననే ప్రధానమంత్రి కూడా వెళ్ళారు. అండ్ ఒక విధంగా మొన్న ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్ సింధూర్లో వాడిన కొన్ని డ్రోన్స్ ఇవి కూడా ఇజ్రాయెల్ నుంచి కొన్నారని అన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక విధంగా వాణిజ్యపరంగా అండ్ పర్టికులర్లీ డిఫెన్స్ విషయాల్లో ఇజ్రాయెల్కి ఇండియాకి సంబంధాలు గట్టిగా ఉన్నాయి. యూదులకి కొన్ని దేశాల్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వ్యతిరేకత కానీ అలాంటిది మన దేశంలో లేదు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ హెరిటేజ్ దట్ వీ హ్యావ్. అదే విధంగా మనం చూస్తే ఇరాన్ మనకి చాలా చోట్ల ఎన్నో అంతర్జాతీయ ఫోరమ్స్లో కాశ్మీర్కి విషయంలో మనకి సపోర్ట్ చేసింది, అంటే భారత్కి సపోర్ట్ చేసింది. ఇంకా విధంగా చూస్తే మన ఇరాన్లో ఒక పెద్ద పోర్ట్, చబహార్ అన్న పోర్ట్ని 10 ఏళ్ల పాటు ఇండియాకి లీజ్కి ఇచ్చింది. అండ్ ఈ పోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయాలన్నా, అలాగే అరేబియన్ సీ నుంచి రష్యా వరకు మీరు సామాన్లు తీసుకెళ్లాలన్నా ఈ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇరాన్కి ఇండియాకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో రెండు దేశాలతో తన రిలేషన్షిప్ని ఇండియా బ్యాలెన్స్ చేయగలిగింది. సాధారణ ప్రజల్లో అందరిలోనూ ఒక చర్చ ఏంటంటే యుద్ధం పైన నుంచి ఇదంతా కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, మిగతా అన్ని దేశాలు అటొక వైపు ఇటొక వైపు జాయిన్ అవుతాయా అనేది ఒక చర్చ. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలా ఉంటుంది? అంటే 3వ ప్రపంచ యుద్ధం దీనివల్ల వస్తుందని నేను అనుకోను. బట్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఇట్ ఈస్ ఇన్ క్రైసిస్. ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా ఆయుధాలు
ఆయుధాల కొనుగోలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. చైనా బాగా ఒక శక్తివంతమైన దేశంగా రావడము, ఈ టెన్షన్స్లో ఎన్నో యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. అంటే యుక్రెయిన్ లాంటి యుద్ధం ఇంకా ఆగలేదు, గాజా యుద్ధం కొంత ఆగింది బట్ నాట్ ఫుల్లీ ఓవర్, అండ్ మళ్ళీ ఇంకొక వార్ స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎబిలిటీ, నార్మల్లీ ఒక పెద్ద యుద్ధం జరిగితే కొన్నేళ్ల పాటు ఒక సిస్టమ్ తట్టుకోగలదు, బట్ మాటికి ప్రతి సంవత్సరంకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంటే సిస్టమ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన శరీరంలో ఒక చోట ఎక్కడైనా గాయం ఉందనుకోండి, కొంచెం మానేడుకుంటారు. అదే ఒకే టైంలో కనుక మీకు 2-3 గాయాలు జరిగితే, పెద్ద గాయాలు, ఒకటి ఇంకా నయం అవ్వకుండా ఇంకోటి మొదలైతే శరీరము వీక్ అవుతుంది. అలా వీక్ అయినప్పుడే దెర్ కెన్ బి ఏ మేజర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. సో ప్రస్తుతము ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ దట్ ప్రాబ్లమ్, అండ్ సో ఫ్యూచర్ ఈజ్ వెరీ అన్సర్టన్. దీనివల్ల ప్రస్తుతము ప్రపంచ యుద్ధం వస్తుందని నేను అనుకోను డెఫినెట్లీ, బట్ ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంతగా ద వరల్డ్ సిస్టమ్ విల్ వీకెన్. ఓకే, అంటే మీరు యూఎన్లో చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంటి అసలు? ప్రస్తుతం ఆ 2 దేశాలు 3 దేశాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణంలో శాంతిని నెలకొల్పడానికి యుఎన్ పాత్ర ఎలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది? అంటే నేను ఐక్యరాజ్య సమితిని రిప్రజెంట్ చేయట్లేదు, బట్ జనరల్గా ఐక్యరాజ్య సమితి మెయిన్గా ట్రై చేసేది అంటే ఐక్యరాజ్య సమితిలో ఒకటి ఇట్స్ ఒక మెంబర్ స్టేట్ ఆర్గనైజేషన్. అంటే ప్రభుత్వాల మధ్య ఒక పరస్పరమైన ట్రస్ట్ ఉండడానికి ఒక టేబుల్ లాంటిది ది యునైటెడ్ నేషన్స్. సో ఇప్పుడు మీరు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎమర్జెన్సీ సెషన్ జరిగింది శనివారం మధ్యాహ్నం. సో దీని గురించి ఒక ఇరాన్ విషయంలో, ఈ యుద్ధం విషయంలో కానీ ఒక రెజల్యూషన్ అనేది పాస్ కాలేదు. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న దేశాల మధ్య ఎటువంటి అగ్రిమెంట్ అనేది కుదరలేదు ఈ విషయంలో. సో అందువల్ల ఈ యుద్ధానికి ప్రస్తుతం ఇట్స్ ఎ క్రైసిస్ ఆఫ్ ట్రస్ట్ ఈ అన్ని దేశాల మధ్య. రెండోది, ఐక్యరాజ్య సమితి సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే పీస్ అండ్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ వాళ్ళ అంబాసిడర్స్ని పంపుతారు, ఎన్వాయిస్ని పంపి ట్రస్ట్ నెలకొల్పడానికి ట్రై చేస్తారు. సో ఐక్యరాజ్య సమితి బిహైండ్ ద సీన్స్, వెనకాల కనబడకుండా చేయగలిగింది చేస్తున్నది. కానీ ప్రభుత్వాల మధ్య, ప్రపంచ ప్రభుత్వాల మధ్య ఒక ఐకమత్యం అని నన్ను కానీ కనీసం ఒక ట్రస్ట్ ఉంటేనే కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఎవరు కానీ ఏమీ చేయడానికి. ఈ యుద్ధాల్లో అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి అమెరికాను చెప్పి ఒప్పించి అలాంటి పరిస్థితి ఉందా సార్? ఐక్యరాజ్య సమితి ఒక అసోసియేషన్ లాంటి ఒక ఫోరం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, లైక్ ఐ సెడ్. సో ఫోరంలో ఉన్న మెంబర్స్ అందరూ, సో అమెరికా కూడా ఐక్యరాజ్య సమితి, అక్కడ ఉన్న రష్యా, చైనా కూడా ఐక్యరాజ్య సమితి. సో వారి మధ్య ఒక సయోధ్య కుదిరితే అప్పుడు మనం వీ కెన్ సీ దట్ థింగ్స్ విల్ హెడ్ టువర్డ్స్ పీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, అదేవిధంగా వివిధ దేశాలు ఎలాంటి వైఖరి అనుసరిస్తాయి, అమెరికాకు సంబంధించిన అటు ఇరాన్కి సంబంధించిన సైనిక శక్తి ఏ విధంగా ఉంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాలపైన కార్తికేయ గారు చెప్పిన విషయాలు. కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.